ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు. ప్రభువు పేరట మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని లేఖనం చెప్తుంది, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. అందుకని మనం చనిపోము. కారణం, మనము ప్రభువునందు విశ్వాసం ఉంచుతాం కాబట్టి ఆ విశ్వాసం మనల్ని సజీవంగా కాపాడుతుంది. జీవితంలో యథార్థంగా ఉన్న వారిలో ఒకనిగా మనల్ని చేరుస్తాడు ఆయన. మనలో సంపూర్ణ స్థితి అనేది లేదు. ఒకవేళ సంపూర్ణునిగా ఉన్నా అది మన స్వనీతి కాదు. అలా ఆలోచించవద్దు. మనం ప్రభువారు మన పట్ల చేసిన రక్షణ కార్యం ఆయన కృపే గాని మరేదీ కాదు. మన ఆత్మీయతయ స్థితి యొక్క నిలకడతనం మన యొక్క ధైర్య సాహసాలు కానే కాదు. విశ్వాసం మూలంగానే మన జీవితం పుణ్యకార్యాల మీద ఆధారపడి లేదు. విశ్వాసం మూలంగానే. ఇది సంతోషకరమైన విషయం కదా. ఒక ద్రాక్ష తీగ తనంతట తానుగా బ్రతకలేదు. అది ద్రాక్ష చెట్టులో ఉంటేనే ద్రాక్ష తీగ బ్రతికుంటుంది. అలాగే నీతిమంతుడు దేవుని యందు విశ్వాసం వల్ల మాత్రమే దేవునిలో బ్రతికి ఉండగలుగుతాడు కదా. మనము దేవునిలో అంటకట్టబడి ఆయనకు అతకబడి ఆయనలో నిలిచి ఉండి ఆయన నుండి సమస్తమైన సారాన్ని అందుకోవడం అనేది ఎంతో గొప్ప సంగతి. గొప్ప నీతిమంతులే దేవుని యందు విశ్వాసముంచి జీవించవలసి వస్తే నాలాంటి దౌర్భాగ్యుడు పాపి మరి నేను ఇంకా ఎంతగా దేవుని మీద ఆధారపడాలి? మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇంకా సంపూర్ణునిగా మనము దేవుని నమ్మాలి. మనకు అపనమ్మకం కలగకుండా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఇంతకు మించి మనం ఏం చేయలేం కదా. దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం జీవిస్తాం. అలాగే మన జీవితం చివరి వరకు ఆయన నమ్మే హృదయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మా జీవితం మీ యందు విశ్వాసాన్ని బట్టి మేము మా జీవితంలో భూ సంబంధమైనవి పరలోక సంబంధమైనవి మేము పొందుకుంటామని మేము నేర్చుకున్న దాని ప్రకారం అంతవరకు
మీ యందు నమ్మకం ఉంచగలిగిన హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు బలపరచండి. మీ పిల్లలకు కలిగిన సమస్తం అంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మీ పిల్లల అవసరతలన్నీ మీ కృపలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.